ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున అభినందించుచున్నాను మిమ్ములను. ఈ స్థలం ఎలా ఉన్నది, బాగున్నదా? మలేషియాలో పోర్టిక్షన్ అనే ఒక పట్టణమున్నది. సముద్ర తీర పట్టణము. అందమైన ప్రదేశములు ఉన్నవి. దేవుని సృష్టి అందమైనది కదా. ఆ అందమును ఎక్కువ చేయటానికి మనుషులు అనేక కార్యములు చేసి ఉన్నారు. చూడండి, ఇక్కడ వుడన్లో చెక్కతో ఒక అందమైన వంతెన నిర్మించి ఉంచారు. చక్కగా ఉంది కదా. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డునకు ఈ వంతెన ద్వారా వెళ్ళవచ్చు. ఈ లోకము నుండి పరలోకమునకు వెళ్ళుటకు దేవుడొక వంతెన నిర్మించారు. అది కూడా చెక్క వంతెనే. ఏం రాను అని అనుకుంటున్నారా? సిలువం రాను. సిలువం రాను మీద యేసు రక్తము చిందించి మరణించినందున ఆ రక్తము ద్వారా మనము విమోచింపబడితే మనం పరలోక రాజ్యమునకు వెళ్ళగలము. వేరొక మార్గము లేదు, ఒకే ఒక మార్గమే, అది యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయనే మనిషి యొక్క పాప శాపములు సిలువలో మోసి పరిహారము కలుగజేశారు. ఆ పరిహారము ద్వారా మనం విమోచింపబడిన అనుభవమును పొందుకుంటేనే పరలోక రాజ్యమునకు వెళ్ళగలము. బాగా యోచించుడి. సరే, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యమును ఉంచారని అనుకుంటున్నారా? 37వ కీర్తన 19వ వచనములో, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. దేవుడు చెబుతున్నారు, నా పిల్లలారా, ఆపత్కాలములో మీరు ఎన్నటికీ సిగ్గుపడిపోరు, కరువు దినములలో మీరు తృప్తి నొందుదురు. కనుక ఒక ఆపద కలిగిన కాలము వస్తే ఆ ఆపదలో కూడా మీరు కాపాడబడుదురు, సిగ్గుపడిపోరు. దావీదు అనే రాజు తన అనుభవంలో నుండి దీన్ని చెబుతున్నారు. అతనికి ఒక ఆపద కలిగినది. అతడు దేశము యొక్క రాజైన సౌలు తన సైన్యమంతటినీ రాణువముతో కూడా ఈ దావీదును వెతుకుచుండెను, హత్య చేయుటకు వెతికాను. ఒక గొప్ప ఆపద. ఒక దేశపు రాజు విరోధముగా లేచారు. తన రాణువమును పంపి హత్య చేయుటకు పంపారంటే ఒక మనుష్యుడు ఎలా తప్పించుకోనగలడు? అందుకనే దావీదు చెబుతున్నారు, మరణమునకు నాకు ఒక్కడుగు దూరం మాత్రమే ఉన్నది అని. అంతగా ఆపద కమ్ముకున్నది. దావీదు ఇంతటితో అయిపోయాడు, హతుడయ్యాడు, నాశనమయ్యాడు అని శత్రువులు అనుకున్నారు. అయితే దేవుడు కాపాడినారు, సిగ్గుపడిపోనివ్వలేదు. దేవుడు కాపాడి అదే ప్రజల మధ్య హెచ్చించి రాజుగా ఘనపరిచారు. ఏ స్థలములో మీకు ఆపద కమ్ముకుని వచ్చి మిమ్మును నాశనము చేయాలని అనుకుంటున్నదో అదే స్థలములో మీరు హెచ్చింపబడుదురు. మీరు సిగ్గుపడిపోరు. ఎందుకంటే మీరు ధైర్యంగా చెప్పారు కదా, యేసు నాకు తోడుగా ఉన్నారు, యేసు మా కార్యములు చూసుకుంటారు అని. మిమ్మును సిగ్గుపడిపోనిస్తారా? మీరు విశ్వాసముతో చెప్పారు కదా. కనుక దేవుడు మిమ్మల్ని ఎలా చేయి విడిచిపెడతారు? ఎప్పటికీ సిగ్గుపడిపోరు. అది మాత్రమే కాదు, కరువు కాలములో తృప్తి నొందుదురు. కరువు వస్తే చాలా ఆపద కదా. శ్రీలంక దేశంలో కరువు వచ్చిన కాలంలో నేను వెళ్ళాను. అక్కడికి వెళితే ఆ ప్రజలకు చాలా కష్టము. ఆ కరువు బాధింపు కళ్ళారా చూడగలిగాను. ఒక రోజునకు మనం 3 పూట్ల తింటాము. ఆ అలవాటు కలిగిన వారు ఆసియా ప్రాంత ప్రజలు. అయితే ఇక్కడ ఒక్క పూట, అదేమనగా ఒక రోజుకి 2 పూట్ల తినగలుగుతాము అన్న పరిస్థితికి వచ్చారు. ఒక్క పూట ఆహారము మర్చిపోయారు. కరువు బాధింపు, ఏది దొరుకుతుందో దాన్ని తినడం అలవాటు చేసుకోవాలి అన్న పరిస్థితికి వచ్చారు. అయితే ఆ కరువు కాలములో కూడా తృప్తిగా తినుటకు మనకు సహాయము చేయు ఒక దేవుడు ఉన్నారు. అదెలా కుదురుతుందండి అని అంటే, కరువు కాలము, వర్షము లేదు, కరువు కాలము, కరువు కాటకం. ఆ సమయములో ఈసాకు విత్తనము విత్తారు పొలములో, 100 ఫలము. కరువు కాలములో ఆశీర్వాదం కలిగింది. ఏలియాను చూడండి, దుర్భిక్షమైన కరువు కాలము 3.5 సంవత్సరాలు. అప్పుడు అంతటా కష్టము, నీరు లేవు, త్రాగుటకు తినుటకు ఆహారము లేదు. అంతఃపురంలోనే కరువు కలిగింది, రాజు అంతఃపురములో. అయితే అప్పుడు ఏలియా ఒక విధవరాలు ఇంటిలో నివసించారు. అక్కడ కరువు లేదు. అక్కడ సమృద్ధిగా పిండి నూనె పెరుగుతూ వచ్చినది. ఆ కరువు కాలములో తృప్తిగా తిని ఆనందముతో ఉన్నారు. లేదు, కరువు కాలము కనుక ఒకే ఒక రొట్టెను తిని మీరు మీ ఆహారమును కుదించుకోండి అని కాదు, తృప్తిగా తిన్నారు. కరువు కాలములో తృప్తిగా ఆశీర్వదించు దేవుడు. మీ జీవితంలో కూడా ఒక కరువు కాలము, ఎప్పుడు వరుమానమునకు కరువు,
మీకు వస్తువులకు కరువు, మీ కుటుంబ పరిస్థితి అలా కనబడవచ్చు, మీ చుట్టూ కనబడవచ్చు, మీ దేశములో కనబడవచ్చు. దేవుడు చెబుతున్నారు, లోకములో కరువు కాలమైనను మీరు తృప్తిగా తిందురు, మీరు తృప్తిగా ఉందురు, ఆనందముతో ఉందురు. కరువు కాలములో నేను మిమ్మల్ని ఆశీర్వదించు దేవుణ్ణని ప్రభువు చెబుతున్నారు. కనుక చుట్టూ తిరుగుచున్న వాటిని చూచి సోలిపోకండి. మనము బాధింపబడతాము ఏమవుతుందో అని. లోకమే బాధింపబడినను మీరు బాధింపబడరు. ఎందుకంటే మీలో ఉన్న దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఆశీర్వదించువారు. విశ్వాసముతో చెప్పండి, నేను సిగ్గుపడిపోను, బాధింపబడను. ఎందుకంటే నా యేసు నాతో కూడా ఉన్నారు. మీకు స్తోత్రములని స్తుతించి చూడండి. ఈ రోజు నుండి ఆ పరిస్థితి మారుట చూచెదరు. చెబుతారా, యేసు నేను సిగ్గుపడిపోను, ఎందుకంటే నేను మిమ్మల్ని విశ్వసించుచున్నాను, మీరు నాకు తోడుగా ఉన్నారు. దేవా, ఈ కరువులు నన్ను నాశనము చేయవు, బాధించవు. మేము తృప్తిగా తిని మిమ్మును స్తుతించదము. మీరు మమ్మల్ని పోషించి ధరింపజేయు అద్భుతమైన దేవుడవు. మీరు తోడుగా ఉంటే చాలు. ఈ కరువులో సమృద్ధి అయిన మేలులను ఇచ్చి ఆశీర్వదించెదరు. స్తోత్రములు స్తోత్రములు యేసు నామములో. ఆమెన్, ఆమెన్.